నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. మ్యాటర్లోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ అవినీతి ఆరోపణలు జరుగుతూనే ఉంటాయి. అయితే కడప జిల్లా ప్రొద్దుటూరులో మాత్రం అసాంఘిక కార్యకలాపాల ఆరోపణల చుట్టే రాజకీయం నడుస్తుంది. బంగారం వ్యాపారానికి కేంద్రమైన ప్రొద్దుటూరులో గత దశాబ్ద కాలంగా టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు సుప్రసాద్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. గతంలో వరదరాజుల రెడ్డి అనుచరుడిగా రాజకీయంగా ఎదిగిన రాచమల్లు సుప్రసాద్ రెడ్డి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి వరదరాజుల రెడ్డి మీద గెలిచి అసెంబ్లీలో 2 సార్లు అడుగుపెట్టారు. ఇదే ఇప్పుడు గురు శిష్యుల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేంత రాజకీయ విరోధానికి దారి తీసిందని చెప్తున్నారు. గత ఎన్నికల్లో రాచమల్లుపై చేసిన గ్యాంబ్లింగ్ ఆరోపణలు నేడు సిట్టింగ్ ఎమ్మెల్యే వరదరాజు ఎదుర్కొంటున్నారు. ప్రొద్దుటూరు కేంద్రంగా ఎమ్మెల్యే క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్తో పాటు కొత్తగా క్యాసినో నియోజకవర్గ ప్రజలకు అలవాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారని రాచమల్లు తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. ఎమ్మెల్యే వరదరాజులు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మధ్య రాజకీయ విభేదాలకు ఆధిపత్య పోరే కారణమంటున్నారు. తన దగ్గర రాజకీయ ఓనామాలు నేర్చుకున్న రాచమల్లు నేడు తన కుటుంబానికి బద్ధశత్రుగా మారడాన్ని వరదరాజుల రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన వర్గం చెప్తుంది. గత ఎన్నికల్లో జగన్ ప్రభుత్వ వైఫల్యాల కంటే రాచమల్లు టార్గెట్గా ఆరోపణలు సంధించారు వరదరాజుల రెడ్డి. గత 5 ఏళ్లలో అధికారం అడ్డం పెట్టుకుని రాచమల్లు, ఆయన బామ్మర్ది బంగారెడ్డి చేయని అవినీతి లేదని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు వరదరాజుల రెడ్డి. 2024 ఎన్నికల్లో ఓడిపోవడంతో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఎమ్మెల్యే టార్గెట్గా రాచమల్లు ఆరోపణలు చేస్తూ సంధిస్తూ ఉన్నారు. అండ్ ప్రొద్దుటూరులో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పక్కన పెట్టి ఎమ్మెల్యే టార్గెట్గా అసాంఘిక కార్యకలాపాలు, క్యాసినో అంటూ రాచమల్లు చేస్తున్న ఆరోపణలు జిల్లాలో కొత్త రాజకీయ వివాదానికి తెర లేపేసిందనే చెప్పాలి. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వరదరాజుల రెడ్డి తన శిష్యుడైన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో వరదరాజుల రెడ్డి టీడీపీ టికెట్ ఆశించినా అది మల్లెల లింగారెడ్డికి ఇచ్చారు. టీడీపీలో ఉన్న అసమ్మతి పోరు, బహునాయకత్వం, రాష్ట్రంలో జగన్ గాలితో ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి రాచమల్లు 2వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రొద్దుటూరులో 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లు తన గురువు వరదరాజుల రెడ్డి రికార్డును బద్దలు కొట్టాలనే లక్ష్యంతో పనిచేసినా ఆయన లక్ష్యం నెరవేరలేదు. గురువు చేతిలో రాచమల్లు పరాజయం పాలయ్యారు. ఎమ్మెల్యే పైన ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, సొంత పార్టీలో నేతలు క్యాడర్ అసంతృప్తితో ఉండడంతో వరదరాజుల రెడ్డికి కలిసి వచ్చింది. 3వసారి హ్యాట్రిక్ కొట్టాలన్న రాచమల్లు కలగానే మిగిలిపోయింది. హింసా రాజకీయాలకు తావు లేకుండా శాంతియుతంగా ప్రశాంతంగా ప్రొద్దుటూరు కావాలంటే వరదరాజుల రెడ్డితోనే సాధ్యమనే భావన ప్రజల్లో నెలకొంది. అందుకే ఆయనకు ప్రజలు పట్టం కట్టారు. ప్రొద్దుటూరులో బీసీలే అధికంగా ఉన్న వీరి తర్వాత ఆదివాసీలు, ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో డబ్బు బలం పైన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధారపడితే వరదరాజుల రెడ్డి ప్రజాబలంతో గెలిచారు. ప్రతి ఎన్నికల్లోనూ బీసీ వర్గాలు టీడీపీకి ఓటు బ్యాంక్గా నిలిచాయి. గత 2 పర్యాయాలు వైసీపీని ఆదరించినా ఈసారి మాత్రం టీడీపీకి పట్టం కట్టాయి. కూటమి ప్రభుత్వం రాకతో ప్రొద్దుటూరు రాజకీయాలు బాగా మారిపోయాయి. చంద్రబాబు సీఎం అయిన కొత్తలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వైసీపీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. అలా చేరిన 3 కౌన్సిలర్లు ఈ ఏడాది మార్చిలో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. వైసీపీ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు తిరిగి పార్టీలోకి వచ్చిన సంతోషంగా ఆహ్వానించారు. జగన్ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క కౌన్సిలర్ సీటే టీడీపీకి దక్కింది. ఆ కౌన్సిలర్ కూడా వైసీపీలో చేరాడు. దీంతో టీడీపీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చక్రం తిప్పారు.
వైసీపీ నుంచి 18 మంది కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకున్నారు. మరో 3 కౌన్సిలర్లు టీడీపీలో చేరితే చైర్మన్ పదవి దక్కించుకోవచ్చని భావించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం పోకుండా 3 తిరిగి తన పార్టీలో చేరేలా చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 18కి చేరిన టీడీపీ బలం 15కు పడిపోయింది. వైఎస్ఆర్సీపీ బలం 23 నుంచి 25కు చేరింది. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవి వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే ఉంది. 2024 సాధారణ ఎన్నికలకు ముందు నీకు రాజకీయ సమాధి కట్టే వరకు నిద్రపోనని వరదరాజులపైన రాచమల్లు మండిపడ్డారు. వయసులో పెద్దవాడివని ఇంతకాలం ఓపిక పట్టా, ఇక ఉపేక్షించే ప్రసక్తి లేదని రాచమల్లు తెలిపారు. నువ్వు అవినీతి పక్షాన ఉన్నావు, నా వెంట దేవుడు ప్రజలు ఉన్నారని రాచమల్లు పేర్కొన్నారు. నీపై ఎప్పటికైనా విజయం నాదే అని ఎమ్మెల్యే రాచమల్లు అంటున్నారు. కూటమి సునామీలో రాచమల్లు తీవ్ర ఓటమి పాలైనా తన దూకుడు తగ్గించడం లేదు. జగనన్న కాలనీల పేరుతో కోట్ల రూపాయలు అవినీతికి తెరలేపారని రాచమల్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాచమల్లు నిరంకుశ వైఖరి నచ్చక ఎన్నికలకు ముందే వైసీపీ అసమ్మతి నేతలు రాచమల్లు పైన తిరుగుబాటు చేశారు. ఈవీఎంల అక్రమాల కారణంగానే టీడీపీ కూటమి గెలిచిందని రాచమల్లు ఆరోపించారు. 2029 ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహిస్తే పోటీ చేయరని, బ్యాలెట్ పద్ధతిలోని ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. మాజీ సీఎం జగన్ సైతం పలు సందర్భాల్లో అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని పదే ప్రస్తావిస్తూ రావడం గమనార్హం. మొత్తం మీద ప్రొద్దుటూరులో గురు శిష్యుల మధ్య పోటీ రాజకీయాలను వేడెక్కిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలి మీకు తెలుసుగా, ఈ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.